ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాతో కాపురానికి వస్తున్నావా? తను నీతో రావడం కాదు, నువ్వెక్కడికి వెళ్ళట్లేదు. మీ కాపురం ఈ ఇంట్లోనే. దయచేసి ఈ టాపిక్తో సంబంధం లేని వాళ్ళు వచ్చి మాట్లాడడం మర్యాద కాదు. ఏ దర్శన్, ఏంటి తల పొగరా? రోహిత్ నీ అన్నయ్య. ఇక్కడ నువ్వు చేస్తుందే తప్పు. దాన్ని అడ్డుకోవడం మా ఎవ్వరి దృష్టిలో తప్పు కాదు. నానా, ఇప్పుడు మీరంతా ఒక ఫ్యామిలీ, నేను వేరు. అందుకే వేరే కాపురం పెట్టడానికి భార్యతో వెళ్ళిపోతాను అంటున్నాను. ఏంటి శరణ్య, మొగుడు మొగుడు అన్నావు కదా, మొగుణ్ణే పిలుస్తున్నాను. పద, ఇక ఇంటితో మనకే సంబంధం లేదు, వెళ్ళిపోదాం పద. తను నీతో రాదు దర్శన్. మీరు వేరే కాపురం పెట్టడానికి వీల్లేదు. వేరే కాపురం వద్దంటే విడాకులిప్పించామా తనతో? నైటే చెప్పాగా. అయితే అదా లేకపోతే ఇదా? ఇదిగో డివోర్స్ పేపర్స్. నువ్వు నాతో వస్తావా, సంతకం పెడతావా? త్వరగా డిసైడ్ చేసుకో. దర్శన్, వద్దు నాన్న. ఆ అమ్మాయిని అలా ఇబ్బంది పెట్టుకో. పెద్దమ్మా, ఆ సంతకం ఏదో పెట్టేస్తే తనకి ఇబ్బంది ఏం లేదు, నాకు ఏ ఇబ్బంది ఉండదు కదా. పద శరణ్య, వేరే కాపురం ఎలాగూ నీకు ఇష్టం లేదని నాకు అర్థమైపోయింది. టైం వేస్ట్ వద్దు, సంతకం పెట్టేయ్. మిగతా భరణానికి సంబంధించిన విషయాలేమన్నా ఉంటే లాయర్ మాట్లాడతాడులే. సుమంత ప్రేమ కోసం కమ్మగా పొగడాల మనసంత మమత కోసం. నది ఆగుతుందా ప్రళయానికి, తల వంచుతుందా విధిరాతకి.